కలుసుకున్నాడు. వాడు చంపబడిన వానికి లోబడిన వారందరూ చెదిరి వ్యర్థులైపోయారు. వానికి తరువాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యూదాను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయి ప్రేరేపించాడు. వాడు కూడా నశించాడు. వానికి లోబడిన వారందరూ చెదిరిపోయి. చూడండి, ఇక్కడ ఈ గమాలియేలు అనేటువంటి ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి పేతురును నిజంగా యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులను చంపాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళతో ఏమంటున్నాడంటే, మీరు కొంచెం సేపు ఆగండి. ఇంతకు ముందు కూడా ఒక వ్యక్తి ఉన్నాడు. అతను కూడా దూదా అనే వ్యక్తి తాను గొప్పవాడిని చెప్పుకున్నాడు. చాలా మందిని వెనకేసుకొని తిరిగాడు. మనకు కూడా తెలుస్తూ ఉంటుంది కదా, 100 మందిని వెనకాల వేసుకొని ఏదో ఒక మతాలు స్థాపించుకుంటూ తిరుగుతున్న వాళ్ళు లోకంలో ఉంటారు. అలా వచ్చాడు అతను. కానీ అతను చనిపోయిన వెంటనే వాళ్ళకి లోబడిన వాళ్ళందరూ కూడా వ్యర్థులైపోయారు. అంటే వాళ్ళు కూడా ఎటు పడితే అటు వెళ్ళిపోయారు తప్పించి దానివల్ల ఎలాంటి ఉపయోగము లేదు. అట్లనే ఆ తర్వాత యూదా అనే ఇంకొక అతను కూడా వచ్చి ప్రజలను తిరుగుబాటు చేసి తన వెనకాల చాలా మందిని వేసుకొని అందరినీ కూడా ప్రేరేపిస్తూ రాజులకు వ్యతిరేకంగా పోరాడాడు. వాళ్ళు కూడా నిలబడలేదు అని చెబుతూ చూడండి 38వ వచనం ముఖ్యంగా, కాబట్టి నేను మీతో చెప్పేది ఏమనగా ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టండి. ఈ ఆలోచన ఈ కార్యమైన మనుషుల వల్ల కలిగినదా అది వ్యర్థమవును. అంటే వీళ్ళే కనుక ఒకవేళ పేతురు గారు కానీ ఎవరైనా మాకు మేమే గొప్పవాళ్ళం అని కనుక చెప్పుకుంటూ ఉంటే ఖచ్చితంగా అది వ్యర్థమైపోతుంది. కానీ అక్కడ ఒక మంచి మాట, వీరొకవేళ దేవునితో పోరాడువారు తెలుసుని వారు దేవుని వల్ల కలిగినదైనా మీరు వారిని వ్యర్థపరచలేరు. వీళ్ళు దేవుని శక్తితో కనుక మాట్లాడుతూ ఉంటే ఎవ్వరూ దానిని వ్యర్థపరచలేరు. వెనకాల మనం ఎన్ని చేసినప్పటికీ దానిని మీరు వ్యర్థపరచలేరు. కాబట్టి మీరు దేవునితోనే పోరాడే వాళ్ళు అయిపోతారు. అనవసరంగా వాళ్ళ మీద మీరు ఏం చెయ్యకండి అని చెప్పేసి ఈ ధర్మశాస్త్రాన్ని తెలిసినటువంటి వ్యక్తి చెప్తే అప్పుడు చూడండి వాళ్ళు ఏమంటున్నారు, వారిని మీరు ఒకవేళ దేవునితో పోరాడవారు సుమి వారు అతని మాటలకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి ముందు చంపించారనుకున్నారు. కానీ ఇప్పుడు ఏం చేశారంటే పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసి. చాలా దెబ్బలు తగ్గుతాయి భక్తులకి. నిన్న రాత్రి కూడా మనం చెప్పాం, శ్రమలు లేకుండా భక్తుల జీవితాలు ఉండవు. ఖచ్చితంగా శ్రమలు ఉంటాయి. శ్రమలు మీ జీవితాల్లోకి వస్తున్నాయి అంటే మీరు మంచి భక్తి జీవితంలో ఉన్నారన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. అంతే తప్పించి కృంగిపోవాల్సిన పని లేనే లేదు. అయితే ఇక్కడ చూడండి, వాళ్ళు కొట్టి విడుదల చేసేసారు. అయితే 41వ వచనం చూడండి, ఎంత చక్కగా పేతురు భక్తులు ఎలా మాట్లాడుకుంటున్నారు. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులు మన ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయారట. అంటే యేసుక్రీస్తు నామము కొరకు మేము అవమానాన్ని పొందుకోవడానికి నియమింపబడింది. దానికి పాత్రులుగా దేవుడు మమ్మల్ని ఎంచుకున్నాడని సంతోషం. అంతటి భక్తి మనకి రాగలుగుతుంది. ఎవరైనా మనల్ని అవమానించారు అంటే మనకు చాలా కోపం వస్తుంది కదా. కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే అవమానించి కొట్టి నిందలు వేస్తే ఈ యొక్క నామము కొరకు ఇలాగ మమ్మల్ని పాత్రలుగా దేవుడు ఎంచుకున్నాడు అని చెప్పేసి చాలా సంతోషపడుతూ వెళ్ళిపోయారట. ప్రతి దినము దేవాలయంలో ఇంటింట మానక బోధించుచు యేసే క్రీస్తని ప్రకటించి. ఎలాగ సంఘం స్థాపించబడింది, ఆ సంఘం స్థాపించబడ్డప్పుడు ఏ విధంగా పేతురు గారు భక్తులు ముందుకు వెళ్తున్నారో ఇవి సందర్భాలు అనమాట. ప్రతి దినము వాళ్ళు ఏం చేస్తున్నారంట, ప్రతి దినము మనమైతే ప్రతి శనివారము లేకపోతే ప్రతి శుక్రవారము లేకపోతే ప్రతి ఆదివారము ఇలా ఒక్కొక్క వారంలో 1 రోజు 2 రోజులు పెట్టుకుంటున్నాం. కానీ వారైతే ప్రతి దినము దేవాలయములోనూ ఇంటింట మానక బోధించుచు యేసే క్రీస్తని ప్రకటించింది. హల్లెలూయా హల్లెలూయా. అంతగా ఆదిమ సంఘం కష్టపడింది. ఇంటింట ప్రతి దినము వారు ఆలయంలో కూడా బోధించేవాళ్ళు, ఇంటింటా కూడా బోధించేవాళ్ళు. మనం అసలు ఇంటింటా కాదు, నెలకైనా ఎవరికైనా ఒక్కడికైనా క్రీస్తుని గురించి చెప్పగలిగే వాళ్ళు ఉన్నామా? క్రీస్తే నిజమైన రక్షకుడని, ఆయన దగ్గరికి రావాలని మనం పనిచేసే చోట కానీ ఎక్కడో ఒక చోట కనీసం నెలలో కూడా మనం ఒక్కరికైనా కూడా చెప్పే వాళ్ళలో లేకుండా ఉంటున్నాం. కానీ ఇక్కడ వారు ప్రతి దినము కూడా యేసే క్రీస్తుని ప్రకటించుచు వచ్చారు. ఆ దినములలో చూడండి 6వ అధ్యాయం దగ్గరికి వచ్చేది, అపోస్తలుల కార్యం 6వ అధ్యాయం 1వ వచనం, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నది. హల్లెలూయా హల్లెలూయా. మొట్టమొదట 12 మంది తర్వాత ఆ మేడగదిలో 120 మంది, 120 మంది తర్వాత 3000 మంది బాప్తీసం,
3,000 మంది తర్వాత 2,000 మళ్ళీ 2,000 మంది కలుస్తారు, 5,000 మంది. 5,000 మంది తర్వాత ఇక్కడ చూస్తే ఆ దినములలో శిష్యుల సంఖ్య ఇక విస్తరిస్తుందని లెక్క పెట్టట్లేదు, ఇంకా లెక్క పెట్టలేకపోతున్నంతగా వచ్చి కలుస్తూ ఉన్నారనమాట. అయితే అనుదిన పరిచర్యలో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటే కూడా పేతురు గారు వీళ్ళు ఎలా డివైడ్ చేసుకున్నారో ఈ దినం మీకు ఆ విషయాన్ని తర్వాత తెలియపరుస్తాను. కానీ ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి ఎంత బహుగా వాడబడుతున్నాడో అతని గురించి ఈ దినం దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. 6వ అధ్యాయం 7వ వచనం దగ్గరికి వచ్చేస్తాను. చూడండి, 6వ అధ్యాయం అపోస్తలుల కార్యం 7వ వచనం. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. ఇక లెక్క పెట్టట్లేదు, ఇక్కడ బహుగా విస్తరించెను. మరియు యాజకుల్లో అనేకులు విశ్వాసముతో లోబడిరి. అప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభువుని చంపేయాలి అని చెప్పిన యాజకుల్లో అనేక మంది కూడా విశ్వాసముతోని దేవునికి లోబడిపోయారంట. అయితే ఇప్పుడు 8వ వచనం చూడండి, ఇతని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాము. స్టీఫెన్ అంటారు కదా, మనం ఇంగ్లీష్లో ఈ పేరుని స్టీఫెన్ అని పెట్టుకుంటా ఉంటారు అనమాట చాలా మంది. తెలుగులో స్టెఫను అంటారు. ఈ స్టెఫను అనే వ్యక్తి గురించే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. శిష్యుల సంఖ్య విస్తరించుతూ ఉంది, అందరూ చేర్చబడుతూ ఉన్నారు. ఈ స్టెఫను అనే అతను చాలా యంగ్ అనమాట, చాలా యవ్వనస్తుడు. ఇతను దేవుని కొరకు ఎలా వాడబడుతుంటే ఇతనిని ఏ విధంగా హింసించి అక్కడ వాళ్ళు చంపేశారో ఈ దినం మనం చూసుకుందాం. చూడండి, స్టెఫను 8వ వచనం. కృపతోను బలముతోను నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములు గొప్ప సూచక క్రియలు చేయించుండెను. మరి ఎప్పుడైనా విన్నారా స్టెఫను గొప్ప కార్యాలు చేశాడు అన్న విషయము? మనం అంతగా ఈయన పట్టించుకోము. ఈ బైబిల్ గ్రంథంలో పేతురు గారు లేకపోతే మనకు తెలిసినటువంటి వారందరూ, యోహాను గారు, వీళ్ళు చేసినటువంటి వారి విషయాలు ఎక్కువ మాట్లాడుకుంటాం, కానీ ఈ స్టెఫను అనేటటువంటి వ్యక్తి గురించి ఎక్కువగా మాట్లాడుకోం. కానీ అతను చూడండి, బలముతో కృపతో నిండిన వాడే ప్రజల మధ్య మహత్కార్యాలు గొప్ప సూచక క్రియలు చేయించు ఉండేను. అలా ఆయన చేస్తూ ఉంటే వీరందరూ కూడా వచ్చి స్టెఫను తోటి గొడవ పడుతూ చూడండి 10వ వచనంకి వచ్చేసేయండి. అపోస్తలుల కార్యం 6వ అధ్యాయం 10వ వచనము. మాటలాడుట ఎందు అతడు అగపరిచిన జ్ఞానము, అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయేది. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మతో మనం మాట్లాడితే ఎదుటి వారు మనల్ని ఎదిరించలేరు. ఆత్మతో కనుక మనం నింపబడితే, ఆ జ్ఞానంతో కనుక మనం మాట్లాడగలిగితే ఇతరులు మనతోటి ఏమి కూడాను మాట్లాడలేరు. అలాగే మాట్లాడుతూ ఉంటేనంట స్టెఫను. అప్పుడు వారు 11వ వచనం చూడండి, వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలుకుగా మేము వింటిమని చెప్పుటకు మనుషులను కుదుర్చుకొని. యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా అదే విధంగా కదా, ఆయన మీద ఏ దోషము వాళ్ళకి కనపడలేదు. పిలాతు వదిలిపెడదాం అతనిలో నాకు అసలు ఏ దోషం కనపడతలేదు, అంతగా సిలువ శిక్ష వేయాల్సింది ఏమి లేదంటే వీళ్ళేమంటున్నారు, కాదు నేనే దేవుని కుమారుని అని చెప్పుకున్నాడని ఒక మాట, లేకపోతే కైసరుకు పన్నం ఇవ్వాల్సిన పని లేదని, కాబట్టి రాజులకి వ్యతిరేకంగా మాట్లాడినట్టు అలాగే ఇంకను దేవునికి కూడా వ్యతిరేకంగా, అంటే దేవుడిని నేనే అని చెప్తున్నాడు, దేవుని కుమారుడు అని. ఈ రెండే ఆయన మీద నేరాలు అని చెప్పేసి ఎవరిని కుదుర్చుకున్నారంటే మనుషులను కుదుర్చుకున్నారు. అప్పుడు కూడా ఇలా చెప్పిన వాళ్ళు కింద వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటుంటే వాళ్ళు దొంగ సాక్ష్యాలు చెప్పేవాళ్ళని తెచ్చుకున్నారు. ఇక్కడ స్టెఫెను మీద కూడా చూడండి, పాపం మోషే మీద దేవుని మీద దూషణ మాటలు పలికినప్పుడు మేము విన్నాము. అతను ఏం చెప్తున్నాడు, కృపతో బలముతో నిండుకొని దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ మారు మనసు పొందండి, దేవుని రాజ్యంలోకి రండి అని చెప్తుంటే వీళ్ళు ఏమంటున్నారంటే దూషణ మాటలు పలికాడు మోషే మీద. ఆ దినాల్లో మోషే మీద కానీ దేవుని మీద కానీ ఎవరైనా దూషణ మాటలు పలికారంటే ఖచ్చితంగా వారికి భయంకరమైన శిక్షలు ఉండేవన్నమాట. ఆ మాట చెప్పి వాళ్ళందరూ అంట చూడండి, మనుషులను కుదుర్చుకొని ప్రజలు, పెద్దలు, శాస్త్రులను రేపి, ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎవరైతే వ్యతిరేకించి చంపేశారో అలాగే ప్రజలందరిని కూడా పెద్దలు, శాస్త్రులను రేపి అతని మీదకు వచ్చి అతనిని పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకొని పోయి అబద్ధ సాక్షులను నిలువబెట్టిరి. లోకంలో దేవుని కొరకు పోరాడే వాళ్ళ మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పడానికి సాతాను ఎప్పుడు కూడా రెడీగా పెట్టుకుంటుంది, అబద్ధ సాక్ష్యాలు చెప్పేవాళ్ళని. కాబట్టి అబద్ధ సాక్ష్యాలు మన గురించి మాట్లాడారని, నిందలు మన మీద వేసాలని చెప్పేసి మనమేమి కూడా బాధపడాల్సిన పని లేదు. ఈ నిందలు, ఈ అబద్ధ సాక్ష్యాలు, వీటన్నిటినీ కూడా ఓర్చుకోవడానికే మనల్ని దేవుడు నియమించాడు. అసలు మనల్ని దానికి పాత్రులుగా ఎంచుకున్నాడు అంటేనే మనం సంతోషించాలి.
ఒకరోజు విశ్వాసంతో వాటిని జయించగలుగుతాం అన్నమాట. ఓకే, వీటన్నిటిలో నుంచి మన ప్రేమను చూసిన వారు, మన ప్రేమను అర్థం చేసుకున్న వారు ఖచ్చితంగా మరలా వాటికి దేవుడే సమాధానం చెప్తారు అనే విషయంతో మనం ఇంకా ముందుకి వెళ్ళిపోగలగాలి. ఇంకా చూడండి అక్కడ ఏం జరుగుతుందో, ఇంకా అక్కడ ఏం చెప్తున్నారు అంటే వాళ్ళంతా, ఈ మనుష్యుడు ఈ పరిశుద్ధ స్థలంలో మన ధర్మశాస్త్రములకు విరోధంగా మాట్లాడుచున్నాడు. నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారాలను మార్చునని వీడు చెప్పగా మేము విన్నాము. ఏ సాక్ష్యం చెప్తున్నారంటే వీళ్ళు ఇంకా ఇదిగో ఈ మనుష్యుడు ఏం చేస్తున్నాడంటే ధర్మశాస్త్రానికి పరిశుద్ధ స్థలానికి విరోధంగా మాట్లాడుతున్నాడు. అంటే ఇదేం పెద్ద పరిశుద్ధ స్థలం కాదు, లేకపోతే ఈ ధర్మశాస్త్రాన్ని మనం ఏం చదవక్కర్లేదు అని చెప్పటం విన్నాము అని అబద్ధ సాక్ష్యం వచ్చి చెప్పేస్తున్నారు. పాపం ఆయన అసలు అలాగా చెప్పిన వ్యక్తి కానే కాదు. ఆ తర్వాత మోషే మనకిచ్చిన ఆచారాలన్నిటినీ మార్చేసేయండి అని కూడా చెప్తున్నాడని చెప్తున్నారు అనమాట. అయితే చూడండి, సభలో కూర్చున్న వారందరూ అతన్ని తేరి చూసినప్పుడు అతని ముఖము, చూడండి 15వ వచనం, అందరూ కూడా సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె వారికి కనబడెను. హల్లెలూయా. దేవుని ఆత్మతో నింపబడి బలము కలిగి కృపతో మాట్లాడుతున్నటువంటి స్టెఫను యొక్క ముఖము అందరికీ కూడా దేవదూత వలె కనపడుతూ ఉందంట. మన ముఖాలు కూడాను దేవుని యొక్క వాక్యంతో నింపబడి ఉంటే ఇతరులు మనలో ప్రేమను చూడగలుగుతారు, ఇతరులు మనలో దేవదూతను చూడగలుగుతారు. వారికి మనం చూసినప్పుడు ప్రసన్నంగా మంచిగా సమాధానంగా అనిపించగలగాలన్నమాట. అలాంటి జీవితాల్లోకి క్రైస్తవ జీవితం మంది ముందుకి వెళ్ళిపోవాలి. అక్కడ చూడండి 7వ అధ్యాయం దగ్గరికి వచ్చేసేయండి. ప్రధాన యాజకుడు పిలిచి ఆ స్టెఫెన్ ఏమంటున్నాడు, ఈ మాటలు నిజమేనా అని అడిగాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతా మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. స్టెఫెన్ గారు ఎంత చక్కగా అపోస్తల కార్యం 7వ అధ్యాయంలో ఎంత గొప్ప గొప్ప విషయాలను స్టెఫెన్ గారు ప్రస్తావిస్తారంటే, పాత చరిత్ర దగ్గర నుంచి దేవుడు చేసిన కార్యాలన్నిటినీ కూడా. స్టెఫెన్ చాలా యవ్వనస్తుడండి. అంత యవ్వనస్తుడిలా ఉన్నప్పుడు అతనికి బలముతో నింపబడి దేవుని కృపతో అనేకమైనటువంటి విషయాలను అక్కడ ప్రధాన యాజకులకు, పెద్దలకు, అబ్రహాము గారి దగ్గర నుంచి దేవుడు ఏ విధంగా పిలుచుకున్నాడు. అబ్రహాం గారు వేరే ఒక అన్యులటువంటి అబ్రహాం గారు తండ్రి గారు ఏం చేస్తారో తెలుసా మీకు ఎవరికైనా? అబ్రహాం గారి తండ్రి గారి వృత్తి ఏంటో తెలుసా? దేవత విగ్రహాలను అమ్ముకునే వ్యక్తి. అబ్రహాము తండ్రి దేవతా విగ్రహాలను అమ్ముకొని వాటి ద్వారా వచ్చే డబ్బుతోటి కుటుంబాన్ని పోషించేటటువంటి వారు. అంటే ఎవరు వీళ్ళు? అసలు దేవుడే తెలియని వారు. నిజమైన దేవుడు తెలియకుండా విగ్రహాలను అమ్ముకొని బ్రతుకుతున్నటువంటి వారిలో నుంచి దేవుడు అబ్రహామును పిలిచి ఇదిగో నేను చూపుతున్న దేశానికి నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు అబ్రహాం గారు విధేయత చూపించి తన వారందరినీ విడిచిపెట్టేసేసి ఎక్కడికి వెళ్ళాడు? దేవుడు చూపించినటువంటి ఆ దేశానికి వెళ్ళారు. ఈ విషయాల దగ్గర నుంచి కూడా అన్ని ప్రకటిస్తూ స్టెఫెను అనేక విషయాలు చెప్పి, ఒక్కసారి ఆ అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, చక్కగా మీకు అర్థమైపోతుంది కూడాను. 47వ వచనం దగ్గరికి వచ్చేసేయండి. 47వ వచనం దగ్గరికి వచ్చేసేయండి. అపోస్తల కార్యం 7వ అధ్యాయము. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను. అంటే ఎక్కడి నుంచి చెప్పుకుంటూ వచ్చారంటే అబ్రహాం గారికి పుట్టినటువంటి పిల్లలు ఎవరు? ఇష్మాయేలు, ఇస్సాకుకు పుట్టినటువంటి పిల్లలు యాకోబు, ఏశావు. అలాగే మరలా యాకోబుకి ఎంతమంది పుట్టారు? 12 మంది. ఆ 12 మందిలో యోసేపు ఏ విధంగా అమ్మబడ్డాడు, ఏ విధంగా దూరంగా వెళ్ళిపోయాడు. ఆ తరువాత ఆ యొక్క జీవితాల్లో నుంచి మోషే గారు తర్వాత నుంచి యెహోషువ దాకా ఏ విధంగా నడిపించాడు దేవుడు వీళ్ళందరినీ కూడా అన్ని చెప్పి సొలొమోను గారి దగ్గరికి వచ్చేసరికి మందిరాన్ని కట్టించమన్నారు. అక్కడ దాకా చెప్పిన తర్వాత చూడండి, ఇంకా 51వ వచనం దగ్గరికి వచ్చేయండి. ఒక మాట స్టెఫెన్ గారు మాట్లాడుతున్నారు. ముష్కరులారా ఎవరని మాట్లాడుతుందంట. ఇక్కడ ఎదురుగా కూర్చున్న వాళ్ళందరినీ, ఆ రోజు ఆ సభ దగ్గర కూర్చున్న వాళ్ళని స్టెఫెన్ గారు ఎన్ని చెప్పి, ముష్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా అంటున్నారు. హృదయమును చెవులను దేవుని వాక్యానికి వినని వారలారా, మీ పితరుల వలె మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. చూసారా? మీరు కూడా మీ పితరుల వలె అప్పటి నుంచి దేవుడు మిమ్మల్ని ఐగుప్తు
బానిసత్వం నుంచి తీసుకొని వచ్చి అనేకమైన అద్భుతాలు చూపించి మిమ్మల్ని కనానుకు నడిపించి అన్ని చేసినా కానీ మీరు ఎవ్వరూ కూడాను మాట వినలేదు. ఇప్పుడు మరలా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి అన్ని విషయాలు చెప్పిన ఆయన కూడా చంపివేశారు. ఇప్పుడు ఆయన చంపిపోయి వేసిన తర్వాత ఆయన మళ్ళా పునరుద్ధారణై తిరిగి లేచి ఆయన గురించి మేము ప్రకటిస్తుంటే ఇంకా మీరు మారు మనసు పొందకపోయి ముష్కరులుగా ప్రవర్తిస్తూ ఏమంటున్నారు చూడండి, మీరు మీ పితరుల వలె ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు. మన జీవితాల్లో కూడాను మన ముందు తరాల వారిలాగే ఇంకా ఇంకా పరిశుద్ధాత్మను ఎదిరించే వారిలో మనం ఉన్నామేమో ఒకసారి మనల్ని మనము పరిశీలించుకోవాలి. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపక ఉండిరి? చూడండి 52వ వచనము, మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపక ఉన్నారు? మీ పితరులు అందరూ కూడా ఇదే పని చేశారు కదా. ఎంతమంది ప్రవక్తలను దేవుడు పంపించినప్పటికీ మనందరికీ తెలుసు, యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు వీళ్ళందరినీ పంపించినప్పటికీ వాళ్ళందరినీ వీళ్ళు చంపించేశారు. భయంకరమైన హింసలు పెట్టి చంపించేశారు. అయినా మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారిద్దరి దేవదూతల ద్వారా నియమింపబడే ధర్మశాస్త్రం మీరు పొందితిరి కానీ దానిని గైకొనలేదు. మీకు దేవుడు ధర్మశాస్త్రాన్ని అందించినప్పటికీ మీరు దానిని గైకొనలేదు అని చెప్తూ చూడండి 54వ వచనం, వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. అయితే అతని పరిశుద్ధ ఆత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండట చూచి హల్లెలూయా హల్లెలూయా. చూసారా ఎంత అద్భుతం జరుగుతూ ఉందో. స్టెఫెన్ గారు ఈ విధంగా అన్ని విషయాలు మాట్లాడుతూ ఆత్మతో మాట్లాడుతూ ఉన్న తర్వాత వారు కోపంతో మండిపడుతున్నప్పుడు స్టెఫెన్ గారు పరిశుద్ధ ఆత్మతో నిండుకుని వారి ఆకాశం వైపు తేరి చూడగానే ఆయనకి అక్కడ యేసుక్రీస్తు ప్రభువు దేవుని కుడిపార్శ్వంలో కూర్చున్నటువంటి అద్భుతమైనటువంటి అది మొత్తం కనిపించేస్తుంది, పరలోకం కనిపించేస్తుంది స్టెఫెన్ గారికి. ఎంత అద్భుతంగా ఉంది చూడండి ఆయన యొక్క ఆత్మస్థితి. అయితే ఆకాశం తెరవబడుట, మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచుచున్నానని స్టెఫెన్ చెప్పేస్తూ ఉన్నాడు. స్టెఫెన్ ఆత్మతో నింపబడేవాడి పైనుంచి చూస్తున్న విషయాలను వాళ్ళకి చెప్తూ ఉంటే వాళ్ళకి ఎంత కోపం వస్తుందో చూడండి. 57వ వచనం, వాళ్ళు అసలు యేసుక్రీస్తు ప్రభువుని నమ్మడానికి ఇష్టపడతలేదు. ఇంక ఇప్పుడు స్టెఫెన్ వచ్చి ఏం చెప్తూ ఉన్నారంటే, నేను ఆకాశం తెరవబడుతూ ఉంది, అక్కడ దేవుడు పక్కన మన యేసుక్రీస్తు ప్రభువు కుడిపార్శ్వంలో కూర్చొని ఉన్నారని చెప్పగానే అప్పుడు వారు పెద్దగా కేకలు వేసి చెవులు మూసుకొని ఏకంగా అతని మీద పడి పట్టణపు వెలుపలకు అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపేశారు. ఇందాక మనం పాట పాడుకున్నాము, స్టెఫెను వలె మనము దానియేలు సింహపు బోనులో, అలాగే స్టెఫెను వలె రాళ్లతో కొట్టబడి, స్టెఫెను అంటే ఈ స్టెఫెను గురించే మనం ఆ పాటలో కూడా పాడుకున్నది, రాళ్లతో కొట్టి ఆయనను చంపివేశారట. ఇక్కడే మనకి ముఖ్యమైనటువంటి విషయం ఏంటో తెలుసా? చూడండి 58వ వచనం, పట్టణపు వెలుపలకు అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అని ఒక యవ్వనుని పాదము లేదా అతని వస్త్రములు పెట్టిరి. ఇక్కడ మనకు కనపడుతున్నటువంటి ఈ సౌలు ఎంతమందికి తెలుసు? ఈ సౌలు సౌలు ఇక్కడ ఇప్పుడు సౌలు అనేటటువంటి ఒక వ్యక్తి దగ్గర స్టెఫెనును చంపేసేసి స్టెఫెను యొక్క పాదాలు ఆయన వస్త్రాలన్నీ తెచ్చి సౌలు పాదాల దగ్గర పెట్టారు. ఈ సౌలే పౌలు. హల్లెలూయా హల్లెలూయా. ఈ సౌలు పౌలుగా మారక ముందు ఈ సౌలు యేసుక్రీస్తు ప్రభువుని నమ్మిన వాళ్ళని చంపుతున్నప్పుడు చక్కగా చూసి ఎంజాయ్ చేసే వ్యక్తి అన్నమాట. ఇక్కడ సౌలుగా ఉన్నటువంటి వ్యక్తి ఆ తర్వాత పౌలుగా మారి అనేక విషయాలు మనకు చెప్పినటువంటి అతను దగ్గర వస్త్రాలు పెట్టి చూడండి, అప్పుడు ప్రభువుని గురించి మొరపెట్టుచు 59వ వచనం, మొరపెట్టుచు యేసు ప్రభా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫెను పలుకుచుండగా వారు అతనిని ఇంకా రాళ్లతో కొట్టిరి. అతని మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. చూసారా ఎంత చక్కగా ఈ యొక్క స్టెఫెను గారు యేసుక్రీస్తు ప్రభు వారి జీవితాన్ని అనుసరిస్తూ వస్తూ ఉన్నారు. ఆయన మొట్టమొదటిగా ఏ మాట పలుకుతున్నారు? వాళ్ళంతా చంపేస్తుంటే కూడాను ఈ యొక్క నేరం వాళ్ళ మీద మోపొద్దు, వీరిని క్షమించండి అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే మాట్లాడారో అదే విధంగా క్షమాపణను చంపేస్తూ రాళ్ళతో కొడుతూనే ఉన్నారు, ఇంకా కొడతానే ఉన్నారు.
మామూలుగా మనకి ఎవరైనా కొడతా ఉంటే కోపం వస్తుంది కదా, ఎవరైనా కొడతా ఉంటే మనకు కోపం వచ్చి ఇంకా ఆ శ్రమ పెడుతూ ఉన్నప్పుడు తెలిసి తెలియకుండా నోటితో ఏది పడితే అది మాట్లాడతాం కదా. నిజానికి చెప్పాలంటే ఒకవేళ మనల్ని ఎదురుగా బాగా కొట్టారు అంటే మనం ఎంత పడితే అంత మాట్లాడేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ క్షమించమని మాట్లాడతాం, లేదా మౌనంగానే ఉంటాం. ఈ రెండు జరుగుతాయి మామూలుగా మనల్ని ఎవరైనా కొడితే. కానీ ఇక్కడ ఈ స్టెఫెన్ గారు ఏమంటున్నారంటే ఈయనను క్షమించండి, వీళ్ళు ఎందుకు చేస్తున్నారు వీళ్ళకి తెలియదని చెప్పేసి ఆ పాపము వాళ్ళ మీద మోపొద్దు అని చెప్పేసి మోకాళ్ళ మీద ప్రార్థిస్తున్నారంట. అక్కడ రాళ్లతో కొడుతుంటే మోకరించే అంత మనకు ఓపిక ఉంటుందని చెప్పండి. కానీ భక్తుల జీవితాలు అలా మనకి మాదిరి చూపిస్తూనే ఉంటాయి. వారికి ఎన్ని హింసలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాళ్ళు మోకరించి అవతల వాళ్ళని క్షమించమని కోరటంలోనే దేవునికి మహిమ అన్నమాట. అయితే చూడండి, సౌలు అతని చావుకు సమ్మతించెను. అసలు నిజానికి సౌలుకి కోపం వస్తున్న విషయం ఏంటంటే ఈయనకి ఏదో ఆకాశం తెరవబడటం, ఏదో పక్కన దేవుని కుడిపార్శ్వన ప్రభువారు కూర్చొని ఉండటం కనపడుతుంది, నాకెందుకు కనపడతలేదు. ఇది కోపం అనమాట సౌలుకి. నిజానికి సౌలుకి వచ్చిన కోపం ఏంటంటే ఈ స్టెఫెన్ అనే వ్యక్తి అతని సాక్ష్యం ఏం చెప్తున్నాడంటే నాకు దేవుని యొక్క ఆలయం తెరవబడటం, పక్కనే కూర్చొని యేసుక్రీస్తు ప్రభువారు కనపడుతున్నారని చెప్పినప్పుడు అతనికి కనపడుతున్న సాక్ష్యం నాకెందుకు కనపడట్లేదని మొట్టమొదటిగా సౌలుకు వచ్చినటువంటి చాలా కోపం అనమాట. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిష్యులని విపరీతంగా చంపటానికి ప్రేరేపించుకున్నాడు అనమాట. చూడండి, అక్కడ 8వ అధ్యాయం దగ్గరికి వస్తే అంటే శిష్యులు సంఘం స్థాపించబడిన తర్వాత ఎన్ని హింసలు పొందుకుంటూ వెళ్తున్నారో చెప్తున్నారు. చూడండి, ఆ కాలమందు 8వ అధ్యాయం 1వ వచనం, ఆ కాలమందు యెరూషలేములోను సంఘమునకు గొప్ప హింస కలిగినందున మొదలుపెట్టిన కొన్ని రోజులకే గొప్ప హింస వారిలో మొదలైపోయింది. క్రీస్తు ప్రభువాన్ని ప్రకటిస్తున్నందుకు వాళ్ళు అనేక మంది హింసలు పెడుతూ ఉన్నారు. అపోస్తులు తప్ప, చూడండి ఒక్కసారి, అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములకు చెదిరిపోయి, ఒక్క 12 మంది అపోస్తులు తప్ప ఇప్పటి వరకు బాప్తిజం తీసుకున్న వారు కానీ ఇప్పటి వరకు వారిని అనుసరించిన వారు కానీ వీరంతా చెదిరిపోయారు. ఈ హింస వచ్చినప్పుడు ఎవరైతే బాప్తీసాలు తీసుకొని ప్రభువైన క్రీస్తు వారిని అంగీకరించారో వాళ్ళెవ్వరూ కూడాను మరలా అక్కడ నిలబడలేదు, వాళ్ళంతా చెదిరిపోయారు. అలా చెదిరిపోయినప్పుడు చూడండి, భక్తి గల మనుషులు స్టెఫెనును సమాధి చేసి అతని గురించి బహుగా ప్రలాపించింది. సౌలు అయితే ఇంటింటా చొచ్చి, చూడండి ఒక్కసారి 3వ వచనం, సౌలు అయితే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేసెను. సంఘాన్ని పాడు చేస్తుంది ఎవరు? సౌలు. పౌలుగా మారక ముందు సౌలు ఏం చేస్తూ ఉన్నాడంటే ప్రతి ఇంటిలోకి దూరి మరి వెళ్ళి స్త్రీలను అందరినీ కూడాను ఈడ్చుకొని వచ్చి మరి క్రీస్తుని నమ్మినందుకు చంపేసేసి సంఘానికి మరింతగా హింసలు ఆ దినాల్లో మొదలైనవి. కాబట్టి శ్రమలు అనేవి ప్రతి ఒక్కరికి కూడాను భక్తులకి ముఖ్యమైనటువంటివి విషయాలు. ఈ రోజు స్టెఫెన్ అనేటటువంటి వ్యక్తిని ఆ దినము చంపేసిన తర్వాత సౌలుని దేవుడు మనందరికీ తెలుసు. అక్కడ ఒకసారి కిందకి రాగలిగితే 8వ అధ్యాయం 4వ వచనం చూడండి. కాబట్టి చెదిరిపోయిన వారు, ఇప్పుడు హింస అక్కడ కలిగింది కదా, హింస కలగటం వల్ల అనేక మంది అనేక ప్రాంతాలకు చెదిరిపోయారు. ఈ చెదిరిపోయిన వారు సువార్త వాక్యాన్ని ప్రకటించుచు సంచారము చేసేది. ఎలా సువార్త వేరే ప్రదేశానికి వెళ్ళిపోయింది? ఇక్కడే మనకు అర్థమవుతుంది అనమాట. ఇక్కడే యెరూషలేములోనే అందరూ యూదులు 5,000 మంది అయితేనేమైంది, ఆ తర్వాత సంఖ్య బాగా విస్తరించింది. కానీ ఎప్పుడైతే హింస కలిగిందో అప్పుడు వీళ్ళందరూ అనేక ప్రదేశాలకు చెదిరిపోయారు. యెరూషలేములో లేరు వీళ్ళు. ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటికీ కూడా చెదిరిపోయి అక్కడ సువార్తను ప్రకటించడం మొదలు పెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే సువార్త యెరూషలేములో నుంచి చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించింది అనమాట. అయితే చూడండి, మనకి 5వ వచనం చూడండి, అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తుని వారికి ప్రకటించుచుండెను. జన సమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలు చూచినందున అతను చెప్పిన మాటలు యందు లక్ష్యం ఉంచిరి. మనందరికీ తెలుసు, ఫిలిప్పు గారు ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో అనేక మంది దేవుని వైపు వచ్చారనమాట.
అయితే నేను ఇంతకుముందు మీకు చెప్పాను, మనం శనివారం ఒకసారి ఆల్రెడీ మన చర్చిలో మాట్లాడుకున్నాం. సీమోను అనే ఒక మనుషుడు ఏం చేస్తూ ఉన్నాడంటే అక్కడ గారడీ విద్య చేస్తూ ఉన్నాడు. గారడీ విద్య చేయడం అంటే మ్యాజిక్ షో లాగా అనమాట. మ్యాజిక్ షో చేస్తూ ఈ సీమోన్ అనే ఒక వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడంటే అందరినీ కూడాను తినే గొప్పవాడిని, మ్యాజిక్ చేసిన వాళ్ళని చూస్తే మనం కూడా చాలా గొప్పగా చూస్తూ ఉంటాం కదా, భలే చేశారే అని మనం కూడా ఆశ్చర్యంగా చూస్తుంటాం. ఇతనికి బాగా మ్యాజిక్ తెలుసు. ఇతను ఏమనుకుంటూ ఇతను అందరు జనాలు చూసి ఇతనే ఏదో గొప్ప దేవుని యొక్క మనిషి అనుకుంటారు. చూడండి అతని గురించి అందరూ ఏమనుకుంటున్నారో చూడండి. 10వ వచనంలో అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 10వ వచనంలో కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతనే అని చెప్పుకుంటున్నారంట. ఇతనికే దేవుని శక్తి ఉన్నది, ఇతను చాలా గొప్ప కార్యాలు చేసేస్తున్నాడని చెప్పేసి ఈ మ్యాజిక్ షోలు ఎవరైతే చేస్తున్నారో సీమోన్ అనే వ్యక్తి అతని వెనక వెళ్ళిపోతూ ఉన్నారు వీళ్ళంతా కూడా. అప్పుడు ఫిలిప్పు దేవుని రాజ్యం గురించి యేసుక్రీస్తు నామముల గురించి సువార్త ప్రకటించుచుండగా వారు అతన్ని నమ్మి పురుషులు స్త్రీలు బాప్తిసము పొందిరి. ఈయన వెనక చాలా మంది వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు ఫిలిప్పు ఈ దేశానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువాని గురించి ప్రకటించడానికి ఫిలిప్ ఆ దేశానికి వచ్చి యేసుక్రీస్తుని యొక్క నామంలో బాప్తిసం తీసుకోండి, ఆయన వల్లే రక్షణ అని చెప్పగానే ఆయన వెనకపోతున్న మ్యాజిక్ షో వెనకపోతున్న వాళ్ళందరూ వచ్చేసి ఇక్కడ కూర్చొని చక్కగా బాప్తిసము పొందారనమాట. ఇట్లా బాప్తిసాలు పొందుతూ అనేక మంది చేర్చబడుతూ ఉన్నప్పుడంట చూడండి ఇక్కడ వాళ్ళు 17వ వచనం పేతురు యోహాను వారి మీద చేతులుంచగా పరిశుద్ధ ఆత్మను పొందుకొనిరి. ఇక ఆ యొక్క శక్తి అందరి మీదకి వచ్చేసింది. ఎవరి మీదకి? అపోస్తలుల మీదకి. ఇప్పుడు అపోస్తలులు ఎవరి మీద చేయి పెడితే వాళ్ళకి పరిశుద్ధాత్ముడు వచ్చేస్తున్నారు అనమాట. ఈ విధంగా అందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకుంటూ ఉంటే చూడండి అపోస్తలు చేతులుంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినది సీమోను చూచి ఈ యొక్క గారడీ విద్యలు చేస్తున్నాడు కదా, ఇతను మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం గుర్తుంటే కనుక. ఈ సీమోను అపోస్తలులు ఎవరి మీద చేతులు ఉంచుతుంటే వాళ్ళకి పరిశుద్ధాత్మ వచ్చేస్తున్నాడని చెప్పేసి ఈ సీమోను కూడా వెళ్ళిపోయి నాకు కూడా అట్లాంటి పవర్ ఇస్తారా, పవర్ అంటే నాకు కూడా అట్లాంటి శక్తిని ఇస్తారా, నేను కూడా ఎవరి మీద చేతులు చేస్తే వాళ్ళ మీద పరిశుద్ధాత్మ వచ్చేటట్టు. పరిశుద్ధాత్ముడు అంటే ఆయనకి ఎట్లా అనిపిస్తుంది? సీమోనికి ఆటగా అనిపిస్తుంది. పరిశుద్ధాత్మ అంటే యేసుక్రీస్తు వారి ఆత్మ. హల్లెలూయా హల్లెలూయా. ఆ ఆత్మని పొందుకోవాలి అంటే దాని మీద విశ్వాసం, యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుత్థానముల మీద నమ్మకం విశ్వాసం ఉంచిన వారు మాత్రమే పొందుకోగలుగుతారు. హల్లెలూయా. అలాంటి శక్తిని ఈ సీమోన్ అనే గారడీలు చేసే వ్యక్తి నాకు కూడా ఇచ్చేయండి, నేను కూడా పోయి అందరిపై చేతులు పెట్టేసి అందరూ పరిశుద్ధాత్మను పొందుకుంటే నేను ఒక్కొక్కరి దగ్గర నుంచి 1000 రూపాయలు నేను తీసుకొచ్చుకోవచ్చు అనుకుంటున్నాడు. ఇతనికి ధన ఆశ ఎక్కువ అనమాట. సో ఇలాంటిది కూడా ఏదో బిజినెస్ చేయొచ్చు అనుకొని అడుగుతూ ఉన్నప్పుడు చూడండి అక్కడ 21వ వచనంలో 8వ అధ్యాయం 21వ వచనంలో నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. నీ హృదయం సరిగ్గా లేదు కాబట్టి ఇదిగో నువ్వు ఈ కార్యంలో పాలు పంపులు పొందటానికి వీల్లేదు. ఇలాంటి ఆత్మ సంబంధమైన విషయాలు దేవుడు నీకు అనుగ్రహించట్లేదని చెప్పేసి అక్కడ ఉన్న వారందరితోటి కూడా సీమోనుని గద్దించాడు పేతురు గారు. గద్దించినప్పుడు అక్కడ చూడండి మీరు అక్కడ 24వ వచనంలో 23వ వచనం కూడా చదువుకుందాము. నువ్వు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. అందుకు సీమోను మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకొండని చెప్పాను. ఈ కార్యంలో పార్టిసిపేట్ చేయాలంటే నీ హృదయం అస్సలు సరిగ్గా లేదు అని వెంటనే పేతురు గారు వాళ్ళు చెప్పగానే అతను భయపడిపోయి అతను ఏమంటాడంటే ఇదిగో నీవు ఘోర దుష్టత్వంలో బంధకాల్లో ఉన్నావు కాబట్టి నీకు అస్సలకి ఇవన్నీ రావని చెప్పినప్పుడు అతను భయపడిపోయి ఇవేమి నా మీదకి రాకుండా నా కొరకు కూడా మీరే దేవుణ్ణి వేడుకోండి అని చెప్పేసి సీమోను అడుగుతూ ఉన్నాడు అనమాట. చూడండి ఆ విధంగా నేను ఇప్పుడు సంఘం ఏ విధంగా విస్తరిస్తూ వెళ్తుందో తెలియపరుస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఇంకొక వ్యక్తి గురించి కూడా మీకు తెలియపరిచాను అక్కడే. చూడండి ఒకసారి 26వ వచనం చూడండి 8వ అధ్యాయము. ప్రభువు దూత ఫిలిప్పుకి, ఇప్పుడు ఫిలిప్పు ఇక్కడంతా ప్రకటించాడు, ఇక్కడ అందరూ బాప్తిజం పొందుతూ ఉన్నారు. ఈ సీమోన్ అనే వ్యక్తి వెనకాల ఎంతమంది వెళ్ళిపోతున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు అతన్ని వదిలిపెట్టేసేసి చక్కగా బాప్తిజం తీసుకొని ఇక్కడ పేతురు గారు వారితో ఉంటూ ఉన్నారు. ఇప్పుడు ఫిలిప్పుకి దేవుడు మరొక విషయం చెప్తున్నాడు అనమాట. 26వ వచనం చూడండి. ప్రభువు దూత
నువ్వు లేచి దక్షిణంగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమున కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. పరిశుద్ధాత్ముడు ఎవరెవరిని తీసుకురావాలో చెప్తూ ఉన్నారు ఫిలిప్పుకి. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఇటు మార్చేశాడు ఫిలిప్పు. ఇప్పుడు ఇదిగో ఒక ప్రదేశానికి నువ్వు వెళ్ళు, అక్కడ ఒక అతని నువ్వు మార్చాలి అని చెప్పారు దేవుడు. చూడండి, అతను ఎవరు? 27వ వచనం. అప్పుడు ఐథియోపియల రాణి అయిన కందాకే కింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీద ఉన్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చాను. ఇది ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, గుర్తుంది కదా. ఇతను నపుంసకుడు అని చెప్పాము. ఇతను ఒక మంచి పొజిషన్ లో ఉన్నాడు. ఒక రాణి కింద అతను ప్రధానమంత్రిగా పనిచేస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడాను దేవుడిని ఆరాధించుకోవడానికి ఐథియోపియా అంటే అది ఏ ప్రదేశం మనందరికీ తెలుసు, ఇథియోపియా. ఓకే, అక్కడి నుంచి యెరూషలేమునకు వచ్చాడంట. అది కూడా ఈ దినాల్లో కాదు, ఈ దినాల్లో ప్రయాణమే. అది దగ్గర 800 కిలోమీటర్స్ ఎంత ఉంటుందంట డిస్టెన్స్ యెరూషలేముకి. ఆ డిస్టెన్స్ ని, అంత డిస్టెన్స్ ని ఆ దినాలలోనే అతను చూడటానికి వచ్చాడు. అయినా అతనికి అవకాశం లేదు దేవుని ఆలయంలోకి వెళ్ళడానికి. అతను నపుంసకుడు కాబట్టి ఆలయంలోకి అతనికి అర్హత కూడా లేదు. అయినప్పటికీ కూడా కనీసం దేవుని యొక్క ఆవరణంలో అంటే ఎక్కడో ఒక చోట బయట కూర్చొని ప్రార్థన చేసుకోవటానికి అని చెప్పేసి అంత దూరం నుంచి వచ్చాడు. నేను ఇంతకుముందు దేవుని ఆలయం పక్కనే ఉన్న రాణి వారి గురించి చెప్తున్నప్పుడు ఈ విషయాన్ని ప్రస్తావించాను. అతడు ఆసక్తి చూడండి, అతనికి అర్హత లేదు. అయినప్పటికీ కూడా అతను ఒక మంచి ఉద్యోగంలో ఉన్నాడు. పోనీ నేను చాలా బిజీ ఈ ఉద్యోగంలో, నేను ఎక్కడికి వెళ్తానులే, పోనీ వెళ్ళినా నాకు పెద్ద అర్హత కూడా లేదు కదా అని ఆగకుండా అతడు అక్కడ నుంచి యెరూషలేముకు వచ్చి ఆలయం బయట కూర్చొని ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడంట. మళ్ళీ తిరిగి కూడా తన రథం ఎక్కి, ఎందుకంటే అతను పెద్ద పొజిషన్లో ఉన్నాడు కాబట్టి రథం మీద వచ్చాడు. మళ్ళీ తిరిగి రాను అంటే నేను ఈ విషయాన్ని అప్పుడు ఎందుకు ప్రస్తావించానంటే ఆసక్తి. నీ ఆసక్తిని దేవుడు గమనిస్తాడు. నేను ఒక వచనం చెప్పాను, మీ అందరికి గుర్తుంటే కనుక, కలిగి ఉన్న వానికి ఇంకా ఇస్తానన్నాడు, లేని వానికి వాని యొద్ద నుంచి కూడా తీసివేస్తానన్నాడు. ఏంటి కలిగి ఉన్న వానికి ఇంకా ఇచ్చేది? ఆసక్తి. హల్లెలూయా. డబ్బులు కాదు. మనకి గబుక్కున వచనం చదివిన వాళ్ళందరూ అనుకుంటారు కలిగి ఉన్న వాళ్ళకి ఇంకా కలిగిన అన్ని ఇస్తాడేమో దేవుడు, ఇంకా డబ్బులు. లేని వాళ్ళ నుంచి కూడా తీసి కలిగి ఉన్న వాళ్ళకి ఇస్తారా ఏంటి, దేవుడు ఇంత అన్యాయంగా మాట్లాడతారా అనిపిస్తుంది వాక్యం. అలాగా నిజంగా వాక్యం అర్థం చేసుకోకపోతే. కానీ ఆసక్తి, దేవుని వాక్యం మీద నీకు ఆసక్తి ఉంటే, ఆసక్తి కలిగి ఉంటే ఇంకా నీకు ఆసక్తితో అన్ని విషయాలు చెప్తాడు. నీకు ఆసక్తి లేదనుకో, నీకు ఉన్నది కూడా కొంచెం ఉన్నది కూడా తీసేసి ఇంకా ఎవరికి ఆసక్తి ఉందో వాళ్ళకే ఇస్తానని దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. ఈరోజు చూడండి, మీకు అందరికి అర్థమైపోతూ ఉంటుంది. మీరు కొంచెం దేవుని వాక్యం వినాలి అని ఆసక్తి చూపించండి. ఎక్కడో ఒక చోట నుంచి నిజంగా మీకు అర్థమయ్యేలాగా దేవుడు వినిపిస్తాడు. పెద్ద ఆసక్తి లేకుండా వినండి, ఏదో ఊరికి అట్లా పెట్టేసుకొని ఏదో పనులు చేసుకుంటా మీకేం అర్థం కాదు. అది పాటికి అది పోతూ ఉంటుంది, మీ పాటికి మీరు ఆలోచించుకుంటానే ఉంటారు. అది ఏంటంటే ఊరికే ఆసక్తి లేకుండా ఏదో పెట్టుకున్నట్టు మీరు అంతే తప్పించి, ఒకవేళ ఆసక్తితో నిజంగా కూర్చొని 10 నిమిషాలు విన్నా కానీ ఎంతో గొప్ప విషయాలు దేవుడు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతుంటారు. అవి మిమ్మల్ని ఈ లోకంలో ఎనర్జీ ఇస్తాయి, స్ట్రెంగ్త్ చేస్తాయి. ఖచ్చితంగా దేవుని వాక్యంలో ఏముంది మనందరికీ తెలుసు, దేవుని వాక్యంలో జీవం ఉంది. మనం తినే తిండి వల్ల జీవం రాదు, కానీ దేవుని వాక్యం వల్ల మనము జీవాన్ని పొందుకుంటాం. అలాంటి జీవింపచేసేటటువంటి వాక్యము ఫిలిప్పు గారు చూడండి, ఇక్కడ ఇతను ఎంత దూరం నుంచో ఆసక్తితో వచ్చాడు కాబట్టి దేవుడు అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. ఫిలిప్పుని పంపించాడు, ఫాస్ట్గా నువ్వు వెళ్ళి ఆ వ్యక్తిని కలుసుకో. ఆ వ్యక్తి వెళ్ళిపోతున్నాడు, తిరిగి తన దేశానికి వెళ్ళిపోతున్నాడు అని చెప్పినప్పుడు చూడండి, అతను తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త యెషయా గ్రంథం చదువుచుండెను. ఇతని యొక్క ఆసక్తి చూడండి దేవుని మీద ఎంత చక్కగా ఉందంటే, ఇతను రథం మీద వెళ్తూ ఇప్పుడు వెళ్ళిన తర్వాత దేశానికి నాకు చాలా పనులు ఉన్నాయి, నేను దేశానికి ముఖ్యమంత్రిని కాబట్టి, లేకపోతే ముఖ్యమైన పొజిషన్లో ఉన్నాను కాబట్టి వీటన్నిటిని ఎలా చూసుకోవాలి, మళ్ళీ దేశానికి తిరిగి వెళ్ళి ఏమేమి పనులు చేయాలి అని రాసుకుంటున్నా ఆయన ఎక్కడ, లేకపోతే వాటి గురించి ఆలోచించట్లేదు. ఆయన యెషయా గ్రంథం చదువుకుంటూ వెళ్తున్నాడంట. ఎంతమంది మనం ప్రయాణాల్లో, ట్రావెల్స్లో ఎక్కడన్నా ఉన్నప్పుడు బైబిల్ చదువుకునే అలవాటు ఉందా? నేను చదువుకుంటాను. నేను ఏరోప్లేన్ వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా నా బైబిల్ నా బ్యాగ్లోనే ఉంటుంది, నేను బైబిల్ చదువుతూనే ఉంటాను. చూడండి, ఇతను ప్రయాణంలో కూడాను ఎంతగా చక్కగా యెషయా గ్రంథము చదువుచూ ఉండెను.
చెప్పాను, దేవుడు ఆసక్తిని ఎప్పుడు గమనిస్తూనే ఉంటాడు. ఆసక్తి కలిగిన వారికి ఆశీర్వాదాలు ఇస్తాడు దేవుడు. ఆ దేవుని పట్ల ఆసక్తి, దేని పట్ల అంటే దాని పట్ల కాదు. అతడు తిరిగి వెళ్ళుచు రథం మీద కూర్చుని ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నువ్వు ఆ రథం దగ్గరికి పోయి దాన్ని కలుసుకోమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తిపోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండగా విని, నువ్వు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడుగుగా, అతడు, ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. హల్లెలూయా. ఫిలిప్ అసలు ఎలా వేగంగా వెళ్ళిపోయారు తెలుసా? ఆ దినాలలో ఎలాగ అపోస్తలులు ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారంటే పరిశుద్ధాత్మ తీసుకెళ్ళిపోతున్నాడు. అతనేమో రథం మీద వెళ్తున్నాడు. అర్థమవుతుందా? రథం చాలా ఫాస్ట్గా వెళ్ళింది. రథంకి గుర్రాలు కట్టేసి ఉంటాయి. గుర్రాలు చిన్నగా వెళ్తాయా? గుర్రాలు ఏం చిన్నగా వెళ్ళవు. గుర్రాలు రథాన్ని ఫాస్ట్గా తీసుకెళ్ళిపోతున్నాయి. ఫిలిప్ కాలినడకనే వెళ్ళాడు, కానీ రథం దగ్గరికి చేరుకోగలిగాడు. అంటే ఎలా వెళ్ళిపోతున్నారంటే పరిశుద్ధాత్ముడు ఆ విధంగా నడిపించేస్తున్నాడు అనమాట వాళ్ళకి వెళ్ళిన తర్వాత అక్కడ చూడండి, గ్రహించుచున్నావా అంటే నాకు ఎలా తెలుస్తుందయ్యా ఎవరైనా చెప్పకపోతే అని అన్నప్పుడు వెంటనే అక్కడ ఉన్నవన్నీ లేఖనాలన్నీ వివరించి 34 వచనం, అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవరి గురించి ఇలా చెప్పుచున్నాడు, తన గురించా వేరొకరి గురించా, దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పుని అడిగాడు. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనాలన్నీ అనుసరించి అతనికి యేసుని గురించి సువార్త ప్రకటించాను. హల్లెలూయా. ఇథియోపియాకి మొట్టమొదటిగా సువార్త ఈ నపుంసకుడి ద్వారా వెళ్ళింది ఆ దేశం మొత్తానికి. ఎలా దేశాలకి సువార్త ఆ దినం ప్రకటింపబడుతుంది. అక్కడ హింస కలిగింది. స్టెఫనుని చంపగానే అందరూ చెదిరిపోయారు భయపడిపోయి, అమ్మో స్టెఫన్నే ఇలా చంపారంటే మమ్మల్ని ఇంకెలా చంపుతారు అని చెప్పేసి క్రీస్తును నమ్మిన వాళ్ళందరూ ఇతర దేశాలకి చెదిరిపోయారు. చెదిరిపోయిన ప్రతి ఒక్కరూ అక్కడ వారి వారి ప్రదేశాల్లో సువార్తను ప్రకటిస్తూనే ఉన్నారు. ఇక్కడ ఫిలిప్పు ఈ యొక్క దేశానికి ఇతను ప్రధానమంత్రి, ముఖ్యమైన పొజిషన్లో ఉన్నాడు. ఒక వ్యక్తి ముఖ్యమైన వాళ్ళలో మార్చేస్తే చాలు, అతని కింద వాళ్ళందరికీ ఈజీగా ఇతను చెప్పినట్టు వింటారు. చెప్తే వింటారా లేదా? నేను ఒక పెద్ద ముఖ్యమంత్రి పొజిషన్లో ఉండి నా పూజకో లేకపోతే నా ప్రార్థనకో రండంటే నా కింద వాళ్ళందరూ వచ్చి కూర్చోవాలి కదా ఖచ్చితంగా, ఎందుకంటే నాకున్న పొజిషన్ అలాంటిది. అలాగా అతనిని మారిస్తే ఆ దేశమే మారుతుంది అన్న విషయం దేవునికి తెలుసు కనుక పరిశుద్ధాత్ముడు ఫిలిప్పు ద్వారా అక్కడికి వెళ్ళారండి, మాట్లాడారు, యేసుని గురించి సువార్త ప్రకటించను. చూడండి 38వ వచనం, వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటకు వచ్చినప్పుడు నపుంసకుడే అడుగుతున్నాడు, ఫిలిప్ అడగట్లేదు. ఫిలిప్ గారు జస్ట్ సువార్తను ప్రకటించారు. ఏం ప్రకటించారు? సువార్తని సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమన్నది యేసుక్రీస్తు ప్రభు గారు ఏం ప్రకటించమన్నారు చెప్పండి? మనందరం ఏం ప్రకటించాలి? యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రకటించి నమ్మి బాప్తిసము పొందమని చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి మనం ప్రకటించిన తర్వాత ఆయనే నిజమైన రక్షకుడు. ఆయన ద్వారా తప్పించి మనము ఎవ్వరిని కూడాను తండ్రిని చేరుకోలేము. అదొక్కటే మనకి పరలోకానికి మార్గము. యేసుక్రీస్తు వారిని నమ్మడమే మార్గం అనేది సువార్త అయితే, ఆ తర్వాత మనం చెప్పాల్సింది ఏంటంటే ఈ మాటలు నువ్వు నమ్మితే బాప్తిసం తీసుకో. బాప్తిసం తీసుకొని నువ్వు రక్షణలోకి వస్తే నీ యొక్క విశ్వాస జీవితము నిత్య జీవంలోకి వెళ్తావు. ఇవి చెప్పాలి, బాప్తిసం ఇప్పించాలి. అక్కడ వెంటనే ఈ మాటలు చెప్పాడంతే, కానీ నపుంసకుడికి అర్థమైపోయింది ఏం చెయ్యాలో నెక్స్ట్. వెంటనే నీళ్లున్న ఒక చోట రాగానే అతనే అడుగుతున్నాడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకం ఏంటి నీకు? వెంటనే నాకు ఎందుకు ఆగుతున్నారు మీరు చెప్పిన సువార్త నేను నమ్మేశాను, ఇగో పక్కనే నీళ్లు ఉన్నాయి, నాకు వెంటనే బాప్తిసం ఇచ్చేయండి అని అనగానే రథము నిలుపుమని, చూడండి, రథము నిలుపుమని ఆజ్ఞాపించును. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్ళలోకి దిగిరి అంతటా ఫిలిప్ అతనికి బాప్తిసము ఇచ్చింది. వారు నీళ్ళలో నుండి వెలుపలికి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. ఇంకా అక్కడ డిస్కషన్ లేదు, ఇంకా అక్కడ టైం వేస్ట్ లేదు. ఫిలిప్కి అయిపోయింది, పని అయిపోయింది. ఇంకా అక్కడ కూర్చొని మీ ఇంట్లో ఏం జరుగుతుంది, మా ఇంట్లో ఏం జరుగుతుంది, లేకపోతే ఆ దేశానికి ఏమి జరుగుతుంది, నీ పనులు ఏంటి, నా పనులు ఏంటి, నువ్వేమైనా ఇస్తావా, నేనేమైనా, ఈ సోది కబుర్లు ఏమి లేవు అక్కడంతా కూడా. వెంటనే ఫిలిప్ని ఆత్మ కొనిపోయింది, తీసుకెళ్ళిపోయింది. ఇది మన జీవితాల్లో మనకి దేవుడు నేర్పిస్తుంది. నీ పని ఏంటి?
నిజంగా మన పనిలో మనం ఎంతవరకు ముందుకెళ్తున్నాం, ఎన్నిసార్లు మనం తప్పిపోతూ ఉన్నాం. నువ్వు ఎంతమందిని రక్షణలోకి తీసుకొచ్చి అక్కడ సువార్తను ప్రకటించేసి ఆ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోయి ఇంకొక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి సువార్తను ప్రకటించే వాళ్ళు ఉన్నాయి. ఎక్కడో ఒక చోట మనం ఎప్పుడు కూడాను నిలబడిపోతూనే ఉన్నాము, స్ట్రక్ అయిపోతూనే ఉన్నాము. అది దేవుడికి ఇష్టం ఉండదు. అయినప్పటికీ కూడాను మన జీవితాల్లో మనం కూడా మార్చుకోవాల్సిన అనేకమైన విషయాలు ఉన్నాయి. చూడండి, ఫిలిప్పును మరెన్నడూ నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. అతను ఫిలిప్పును మరెన్నడూ చూడలేదు. చూడండి, ఆ విధముగా ప్రకటించుకుంటూ వెళ్ళిపోయారనమాట. ఆ తర్వాత 9వ అధ్యాయము మనం వచ్చే వారం మనం చేసుకున్నాము. 9వ అధ్యాయంలోకి సౌలు పౌలుగా ఎలా మార్చబడ్డాడు. సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత సువార్త ఆగిపోలేదు. ఇంకా సువార్త చాలా వేగంగా దూసుకుపోయింది. ఎందుకు వీళ్ళందరూ ఉన్నప్పటికంటే కూడాను సౌలు పౌలుగా మారిన తర్వాత సువార్త బాగా వెళ్ళిపోయింది చెప్పండి. ఒక రీజన్ చెప్పుకుంటే కనుక మనము ఇప్పటి వరకు అపోస్తలులు చెప్తూ ఉంటే చాలా చోట్ల ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. కానీ ఇప్పుడు సౌలు పౌలుగా మారి సువార్తను ప్రకటిస్తానికి వెళ్తూ ఉన్నప్పుడు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోగలిగాడు. అన్ని దేశాలకు కానీ అన్ని చోట్ల మనందరికీ తెలుసు. పౌలు గారు రాసిన పత్రికలు ఎన్ని? కొత్త నిబంధనలో పౌలు గారు రాసిన పత్రికలే ఎక్కువ ఉంటాయి. పౌలు గారు రచించినటువంటి పత్రికలే. ఇప్పుడు రోమా పత్రిక దగ్గర నుంచి ఇప్పుడు మనం అపోస్తల కార్యం చదువుకుంటున్నాం. అపోస్తల కార్యం తర్వాత రోమా పత్రిక మొదలైపోతుంది. రోమా పత్రిక దగ్గర నుంచి హెబ్రీలకు రాసిన పత్రిక దాకా మనకి అన్ని పౌలు గారు యేసుక్రీస్తు ప్రభువుని ప్రకటిస్తూ రాసినటువంటి పత్రికలే. ఆయన అంత ఫాస్ట్గా ఇంతమందికి ఎలా సువార్తను ప్రకటించగలిగాడంటే, సౌలుగా ఉన్నప్పుడు ఆయనే సంఘాన్ని హింసించాడు. సౌలుగా ఉన్నప్పుడు ఆయనే యూదులకి అందరికీ ముఖ్యుడు. ఇప్పుడు పౌలుగా మారిన తర్వాత ఆయనకు అన్ని విషయాలు కూడా స్పష్టంగా తెలిసినాయి అన్నమాట. ఎక్కడెక్కడ ఎవరెవరిని ఏ విధంగా చెబితే సువార్త అంగీకరిస్తారో సౌలుకి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు. ఎందుకంటే సౌలు అంతకుముందు హింసించినప్పుడు పెద్ద వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఎక్కడెక్కడెక్కడ మీటింగ్లు ఉంటాయి, అన్ని సౌలుకే తెలుసు. కాబట్టి సౌలు పౌలుగా మారటం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం అన్నమాట. అప్పుడు చూడండి, 9వ అధ్యాయం స్టార్టింగ్ కొంచెం చూపించి మీకు తర్వాత నేను వచ్చే వారం కంటిన్యూ చేస్తాను. 9వ అధ్యాయం 1వ వచనం చూడండి. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు, అపోస్తల కార్యము 9వ అధ్యాయము 1వ వచనం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయందు తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులైన స్త్రీలైన కనుగొని ఎడ్ల వాళ్ళని బంధించి యెరూషలేముకు తీసుకువచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. సౌలుకి ఎంత కోపంగా ఉందంటే, ఎవరిని చంపడానికి? యేసుక్రీస్తు ప్రభువుని నమ్మిన వాళ్ళని చంపడానికి అతనంట ఏం చేస్తూ ఉన్నాడంటే బెదిరిస్తున్నాడు, హత్యలు చేస్తున్నాడు. సౌలు హత్యలు చేస్తూ ఆ హత్యలు చెయ్యటమే తనకి ముఖ్యమైన పని. అంటే ప్రాణాధారం అంటాం. అంటే ఏంటంటే ముఖ్యం. అంటే ఇంకా నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను వీళ్ళని చంపితే చాలు, నాకేమైనా పర్వాలేదు, వాళ్ళని మాత్రం నేను చంపేయాల్సిందే ఈ దినము అని. ఆ ప్రాణానికి ముఖ్యమైన పని నాకు ఇది అంతగా చంపేశాడంట అనేక మంది క్రైస్తవులను. క్రీస్తుని నమ్మిన వారిని చంపిన వాళ్ళలో ఎక్కువ మందిని చంపేసిన వ్యక్తి సౌలే. తెలుసా? సౌలు ఎక్కువ మందిని చంపేశాడు. కానీ ఆ తర్వాత ఆయన మారిన తర్వాత మనందరికీ తెలుసు. అందుకే ఆయన అంటాడు, పాపులలో నేను ప్రధాన పాపిని అంటాడు. ఒకవేళ పాపాలు ఏమైనా చూడాల్సి వస్తే దేవుడు పాపులలో నన్ను ప్రధాన పాపిగా చూడాలి, కానీ ఇంత ప్రధాన పాపినైనా నన్నే క్షమించాడు అంటే ఆయన ప్రేమ ఎంత గొప్పదో మీకు అర్థమైపోవాలి. హల్లెలూయా. అంతమందిని చంపినటువంటి నేను ప్రధాన పాపుల్లో ఉన్నాను, కానీ ఆయన పని కొరకు నన్ను వాడుకుంటున్నాడు. ఇంత చెడ్డ కార్యాలు చేసిన నన్ను ఆయన పని కొరకు వాడుకుంటున్నాడు అంటే ఆయన ఎంత ప్రేమమయుడో మీరు అర్థం చేసుకోండి అని చెప్పేసి ఆయన చనిపోయేదాకా పౌలు అదే విషయాన్ని చెప్తూ ఉంటారు తన పత్రికల్లో అనమాట. కాబట్టి మీరు ఏదో పాపం చేసిన వారు నేనే, మనకెందరికీ భయం అనేది ఒకటి ఉంటూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో దేవుని దగ్గరికి రావడానికి మీరు భయపడొద్దు. ఆయన మాత్రమే మిమ్మల్ని పాపం నుంచి మిమ్మల్ని దూరపరచగలిగిన వ్యక్తి. కాబట్టి ఇక్కడ చూడండి, సౌలు అదే ప్రాణాధారమైనట్టు చేస్తూ
ఇంకా ఏమడుగుతున్నాడంటే ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళి నాకు ఒక లెటర్ ఇచ్చేయండి. ఏంటి ఆ లెటర్ అంటే, నేను ఈ మార్గంలో వెళ్ళే వాళ్ళందరినీ కూడాను చంపేయటానికి నాకు ఒక పాస్ ఇచ్చేయండి. ఇంకా దాని మీద ఏమి కూడాను జడ్జిమెంట్లు తీర్పులే ఉండకూడదు, నేను చంపేస్తా ఉంటాను అంతే. అలాంటి తీర్పు తెచ్చుకోవాలని వెళ్ళినటువంటి వ్యక్తితోటి దేవుడు కలుసుకుంటారు. ఇప్పుడు హల్లెలూయా హల్లెలూయా. ఆ దమస్కు మార్గంలో ఎప్పుడైతే సౌలు ప్రయాణం చేయడానికి వెళ్తారో అప్పుడు ప్రభు అయిన క్రీస్తు వారు ఒక మంచి మాట అంటారు. చూడండి ఒక మాట 4వ వచనంలో, అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 4వ వచనం చూడండి. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీవేలా నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. అందరినీ చంపేసేయాలని చెప్పేసి దమస్కు మార్గంలో గుర్రాలు వేసుకొని మరి పరిగెడుతున్నాడంట సౌలు. వెళ్తూ ఉంటే సడన్ గా పడిపోయి ఒక వెలుగు అతని చుట్టూ వచ్చేసింది, నేల మీద పడిపోయాడు. అప్పుడు వెంటనే ఒక మాట వినపడుతుంది, ఏ ఆకాశం నుంచి ఏ మాట వినపడుతుంది, సౌలా సౌలా నీ వేర నన్ను హింసించుచున్నావనే ఒక స్వరము పలుకుట వినెను. వెంటనే అతను ప్రభువా నువ్వెవరు అని అడగగా ఆయన నేను నువ్వు హింసించుచున్నా యేసును, లేచి పట్టణంలోకి వెళ్ళి అక్కడ నువ్వేం చేయవాలి అది నీకు తెలపబడను అని చెప్పింది. ఇక్కడ ప్రభువా నువ్వెవరు అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఒక మాట చెప్తున్నారు, నేను నీవు హింసించుచున్న యేసును. యేసును ఇప్పుడు ఇంతకు సౌలు హింసించాడా ఏమన్నా? యేసుక్రీస్తు ప్రభు అని సౌలు ఏమన్నా హింసించాడా? అక్కడ సౌలు చంపేస్తున్నప్పుడు ఏమన్నా అక్కడ ఉన్నాడా సెలువు దగ్గర? అవంతా లేదు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఏం మాట్లాడుతున్నారు, నేనెవరినో తెలుసా, నువ్వు హింసించుచున్న యేసును. ఆయన భక్తులను హింసిస్తే ఆయనని హింసించినట్టే. హల్లెలూయా. ఆయన భక్తులకు సహాయం చేస్తే ఆయనకి సహాయం చేసినట్టే. కాబట్టి ఆయన అంటారు కదా యేసుక్రీస్తు ప్రభు, నువ్వు గిన్నెడు చన్నీళ్లు నా పేరిట ఎవ్వరికి ఇచ్చినా దాని ప్రతిఫలం మీకు నేను ఇస్తాను అని చెప్పేసి. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో మనం పొందుకుంటున్న ప్రతి ఆశీర్వాదం, అద్భుతం, లేకపోతే ప్రతి విషయము కూడాను ఆయన బిడ్డలకి నువ్వెక్కడో చేసిన సేవకు తగిన ప్రతిఫలాన్ని పొందుకుంటున్నావు. నువ్వు చేసినటువంటి ఆ సహాయాన్ని దేవుడు మర్చిపోయేవాడు కాదు. మనుషులు మర్చిపోతారేమో, కానీ నా బిడ్డలకు మీరు చేసిన సహాయం మర్చిపోవడానికి నేను అన్యాయస్తుని కాదని వాక్యం ఉంటుంది. మీరు అన్యాయస్తులేమో కానీ నేను అన్యాయస్తుని కానే కాదు. లూకాసు వార్తలో మనం ఇంతకుముందు చదువుకున్నాం, మీ బిడ్డలు పాముని అడిగారు, చేపను అడిగితే పాముని ఇస్తారా? మీరు గుడ్డును అడిగితే ఏమన్నా బయట నుంచి తీసుకొచ్చేసి పాముని ఇస్తారా? ఇవ్వరు కదా. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకి మంచి మంచి ఇవ్వాలని ఆలోచిస్తారే. మనందరం చెడ్డవారమై ఉండి కూడా మన పిల్లలు అడిగినప్పుడు ఏదైనా సరే వాళ్ళు చాలా మంచి ఇవ్వాలని ఆలోచిస్తారే. మరి పరమ తండ్రిని నేను మీకు మంచివి ఇవ్వనా? మీకు మంచి ఖచ్చితంగా ఇస్తాను. ఇవ్వనా అని క్వశ్చన్ అయితే ఇస్తాను అని చెప్పాలి ఆన్సర్ వెంటనే. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరు హింసిస్తున్నారు అంటే, ఇదిగో నువ్వు నేను హింసించుచున్న యేసునన్నా. అంటే ఇప్పటి వరకు క్రైస్తవుని ఎవరైతే నువ్వు హింసించావో అవన్నీ నువ్వు నన్ను హింసించినట్టే అనేటప్పటికే అప్పుడు సౌలు అక్కడ మారిపోతారు. మనం వచ్చే వారం దానిని కంటిన్యూ చేసుకుందాము. కాబట్టి ఎవరికైతే ఆసక్తి ఉంటుందో మళ్ళీ కలిగి ఉన్న వారికే ఇవ్వబడుతుంది. ఏంటి కలిగి ఉన్న వారికి ఇవ్వబడేదంటే, దేవుడి పట్ల ఆసక్తి, ఆయన వాక్యం పట్ల ఆసక్తి, ఆయన మందిరానికి రావాలన్న ఆసక్తి. ఇవి ఎవరికి ఉంటాయో వాళ్ళకే అన్ని ఇవ్వటానికి దేవుడు ఇష్టపడతాడు. ఎవరికి ఉండదో ఆ ఆసక్తి అక్కడి నుంచి తీసేయడానికే దేవుడు ఇష్టపడతాడు. కాబట్టి ఈ దినము శిష్యుల సంఖ్య విస్తరిస్తూ ఏ విధంగా సువార్త ప్రకటింపబడుతుంది, ఏ విధంగా శిష్యులు త్వరగా వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నారో మనం అందరూ అర్థం చేసుకున్నాం. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం కూడా సువార్తను ప్రకటించే వాళ్ళు ఉండాలి. కనీసం ఒకనైనా మన జీవితం ముగించే లోపల ఆయనలోకి తీసుకురొచ్చే వాళ్ళు మనం ఉండాలని కోరుకుంటూ ఇచ్చిన వాక్య భాగాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.